మేడ్చల్ సీఎంఆర్ కళాశాలకు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు వెళ్లారు. విద్యార్థులతో మాట్లాడి వసతి గృహంలో జరిగిన ఘటనపై ఆరా తీశారు. మహిళా కమిషన్ సభ్యులతో పాటు సీఎంఆర్ విద్యా సంస్థల చైర్మన్ గోపాల్ రెడ్డి, మేడ్చల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, విద్యార్థి సంఘాల నాయకులు కూడా కళాశాలకు వెళ్లారు. తాము వాష్రూమ్ లో ఉండగా సిబ్బంది వీడియోలు తీశారని ఆరోపిస్తూ నిన్న రాత్రి నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళా కమిషన్ ఈ ఘటనపై స్పందించింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే మేడ్చల్లోని సీఎంఆర్ కళాశాలలోని ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏదైతే మహిళా హాస్టల్లోని ఏదైతే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఏదైతే అక్కడ వీడియోస్ తీస్తున్నట్లు కూడా ఆందోళన దిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే పోలీసులు కూడా అక్కడికైతే చేరుకొని అక్కడ ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చే పరిస్థితి అయితే చూస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. అక్కడ ఉన్న హాస్టల్స్ ని కూడా పరిశీలించారు. అలాగే అక్కడ కిటికీకి సంబంధించిన వేలుముద్దలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మరొక పక్క విద్యార్థి సంఘ నాయకులు, ఇటు ఏబీవీపీ నాయకులు, ఎన్ఎస్యూ నాయకులు అందరూ కూడా ఏదైతే అక్కడ చేరుకొని పూర్తిగా ఆందోళన అయితే చేపడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఏదైతే మహిళా కమిషన్ కూడా అక్కడికైతే చేరుకుంది. ముఖ్యంగా అక్కడ జరిగిన ఘటనపై ప్రస్తుతం ఏదైతే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఏదైతే ఈ హాస్టల్లోని సుమారు 400 నుంచి 500 మంది విద్యార్థినులు అయితే అదే హాస్టల్లో నివసిస్తారు. ఈ హాస్టల్ కూడా సీఎంఆర్ యాజమాన్యానికి సంబంధించిన హాస్టలే కావడం, అలాగే అక్కడ కొంతమంది లోపల కూడా పనిచేస్తూ ఉంటారు. ఏదైతే వంటకు కావచ్చు, లేదంటే క్లీనింగ్ కావచ్చు, ఇలా కొంతమంది వ్యక్తులు అయితే లోపలైతే పనిచేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే మహిళలు వాష్రూమ్ లో ఉన్న సమయంలోని ఆ కిటికీల్లోని చూడడం, లేదంటే సెల్ ఫోన్ తో చిత్రీకరించలాంటివి చేస్తున్నారంటూ కూడా విద్యార్థులు ఆందోళన చేసిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా ఒక 5గురిని అయితే అనుమానితులను అయితే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న 11 సెల్ ఫోన్ల స్వాధీనం చేసుకుని దాంట్లో ఉన్న డేటా కూడా రిట్రీవ్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఇంకా దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు అయితే లభించలేదు. ఒకవేళ లభిస్తే కనుక ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి కూడా తెలిపారు. అలాగే మరొక పక్క ఇప్పుడు మహిళా కమిషన్ కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతూ కూడా ఏదైతే సీఎంఆర్ అక్కడ ఏదైతే హాస్టల్ కి అయితే చేరుకున్నారో అక్కడ ఏం జరిగిందనే దానిపై పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కుమార్.